దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 137వ కీర్తనలో ఇశ్రాయేలీయులు బబులోనుకి కొనుక్కోబడినప్పుడు, చెరగొనినప్పుడు బబులోను నదుల దగ్గర బబులోను నదుల ఎద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. సియోను అంటే దేవుడు స్థలం. అంటే బబులోనికి వారు చెరపట్టబడి చెరగొని వారిని ఈడ్చుకొని అక్కడికి వెళ్ళినప్పుడు, బంధింపబడినటువంటి పరిస్థితిలో వారు ఉన్నప్పుడు వారి యొక్క సితారాలను నీరంజ చెట్లకు తగిలించి అక్కడ పాడుటకు, కీర్తించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు వారు మానివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి సంతోషం లేదు. వాటి మధ్యనున్న నీరంజ చెట్లకు మన సితారులను తగిలించి తిని అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించువారు సియోనును మనల్ని బాధించువారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసం కోరిది. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరుచును కదా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రార్థన కానీ, పాటలు కానీ, విశ్వాసంతో ముందుకు వెళ్ళడం కానీ, దేవుని యందు భయము భక్తి కలిగి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు కానీ, ఒకవేళ వారి యొక్క పద్ధతి, వారి నడవడిక, వారు నడుచున్నటువంటి దినచర్యలో కసంత వారు చేసే పని ఆగిపోయినట్లయితే, వారి ఆరాధన కానీ, వారి క్రమం కానీ, వారి ఆలోచనలు కానీ ఏదైనా సరే ఆగిపోయినట్లయితే మరలా చేయడం చాలా కష్టం. కొంతమంది బైబిల్ చదువుతారు, ఒక వారం చదువుతారు, 2 వారాలు చదువుతారు, మధ్యలో ఆపివేసినప్పుడు మరలా దాన్ని కొనసాగించుటకు కాసంత టైం పడుతుంది. వారు ఆ పనిని మరలా ప్రారంభించుటకు ఏదో ఒక పరిస్థితిని మరలా దాన్ని చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు అలాగే ఇశ్రాయేలీయులు బబులోనికి కొనుక్కోబడినప్పుడు వారి జీవితంలో వారు ఎంతగానో బాధపడుతున్నారు. వారి యొక్క సితారాలు నీరంజి చెట్లకు మన సితారాలు తగిలించి తిమి. అంటే ఇక పాటలు ఆగిపోయినాయి, ఆరాధన ఆగిపోయింది. వీరు సియోనులో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు వారు ఎంతగానో పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి వారు ఇప్పుడు వారి జీవితంలో ఆరాధన జరగడం మానేశారు, ఆగిపోయింది. అయితే అన్యజనులు ఈ సితారాలు, ఈ వాయిద్యాలు అన్నీ చూసి వారిని సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి. బిడ్డలారా, ఎంత కష్టమైనటువంటి పరిస్థితి చూడండి. ఈ కీర్తన
అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుతున్నాం అంటే పవిత్రమైనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి ఆ పాటలు ఎలాగా మేము పాడగలం. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన రీతిలో మన ఆరాధన ఏదైనా ఒక దేని వలనైనా, డబ్బు వలనైనా, ఆస్తి వలనైనా, మన ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఆలోచనల వల్ల కానీ మనం చిన్న చిన్న పొరపాట్లు చేసి దేవుని దగ్గరికి వెళ్ళలేక, పాడలేక, చదవలేక, బైబిల్ చదవలేక పోయినప్పుడు మనం ఎంతో నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. మన క్రమం పోతుంది. వారు కన్నీరు కారుస్తున్నారు. ఏడ్చుచుంటిమి అంటాడు. మనం సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. బబులోను నదుల దగ్గర ఏడ్చుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా, నేను కూడా ఒకవేళ మన పరిస్థితులు బాగలేనటువంటి పరిస్థితి, ప్రార్థన చేయలేక, బైబిల్ చదవలేక, దేవుని ఆరాధించలేక, ఏదైనా నీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేసి నిన్ను బలహీనపరిచి దేవుని సన్నిధానంలో నీ జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి ఆ బలహీన స్థితిలోకి, ప్రార్థన చేయలేనటువంటి స్థితిలోకి, బైబిల్ చదవలేనటువంటి స్థితిలోకి, దేవుణ్ణి ఆరాధించే ఆ పాటల ద్వారా దేవుని ఆరాధించే స్థితిలో నుంచి ఒకవేళ నువ్వు పడిపోయినావేమో, జారిపోయినావేమో, దిగులు పడిపోయినావు, ఏదో సమస్య నేను పట్టుకొని పీడిస్తుందా, ఈ దినమందు దయచేసి చేతులు జోడించండి. మీ ప్రార్థన ఆపొద్దండి. ఎన్ని బంధకాలు ఉన్నా, ఎన్ని అప్పుల బంధకాలు కానీ, శారీరకంగా అనారోగ్యపరంగా బంధకం కానీ, ఆలోచన పరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ, ఏ సమస్య అయినా సరే దాన్ని అధిగమించే శక్తి ప్రార్థనకు ఉంది, స్తుతి ఆరాధనకు ఉంది. అలాగే దేవుని వాక్యము చదివినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి మీ జీవితంలో ఆ విధమైనటువంటి కష్టము, బాధ, ఇబ్బంది ఏదైనా వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, ముఖ్యంగా ఏకాంతంగా ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, బైబిల్ చదవడం నేర్చుకోండి. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళి మన సమస్యలన్నిటినీ, మనకున్నటువంటి బంధకములన్నిటినీ విడుదల చేసి ఆయన మనం ఆరాధించే ఆరాధనకు, మనం చేసే ప్రార్థనకు, దేవుని వాక్యం చదివే విధానంలో మనకు దేవుడు జవాబిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి ఈ కార్యములు జరిగించు. ఈ వీడియో చూసినటువంటి వారి జీవితంలో సంతోషం, ఆనందం మీరు దయచేయమని, వారికి కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా మీరు దయచేయమని, ఎలాంటి పరిస్థితులైనా సరే నిన్ను ఆరాధించుటకు, నేను కీర్తించుటకు, నిన్ను నైనా కొనియాడుటకు మీ బిడ్డలకి మీరు నేర్పించును. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.